అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. పాపము వలన వచ్చు జీతము మరణము. మనుషులు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు మాత్రమే వారిని దేవుడు గద్దిస్తారు, శిక్షిస్తారు. ఇజ్రాయేలీయులు దేవుని విడిచి విగ్రహారాధన చేసినప్పుడు నేల నెరవిడిచి వారిని మృంగివేసింది. తెగులు వారిని చంపింది. సర్పములు వారిని కాటువేసి చంపాయి. చెరలోనికి కొనుపోబడి ఆకలితో కరువులతో నశించిపోయారు. ఇప్పుడు కూడా మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేస్తున్నారు. అయితే ఆయన దగ్గర నుండి గద్దింపు, శిక్ష అప్పటి వలె రావడం లేదు. దానికి కారణము, ఆ శిక్ష యావత్తు ఆయన కుమారుడి మీద మోపి శిలువ మీద శిక్ష విధించారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనము నశించుటలేదు. అయితే ఎవరు ఆయన కుమారుని యందు విశ్వాసముంచి పాపములను ఒప్పుకొని నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారా అని దీర్ఘశాంతముతో అనుదినము కనిపెడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన శిక్ష విధించే దినము రాకముందే మనుషులందరూ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. అటువంటి కృప కొరకు మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన కృపకై మీకు వందనములు. మా పాపములన్నిటినీ క్షమించి గద్దింపక, శిక్షింపక మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీ రాజ్యంలోనికి మమ్ములను చేర్చుకొనుమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.